దేవుడి కింద చేస్తున్నావు. మీ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. మీరు చాలా మందికి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, తిండి పెడుతున్నారు, బట్టలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా చేయడానికి మీకు అంత అనుగ్రహం వచ్చింది అమ్మవారి దగ్గర నుంచి. అసలు అమ్మవారు ఎప్పుడు కనిపించింది ఏంటి? అమ్మవారు కనిపించడం అంటే కలలో చాలా కనిపిస్తుందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు గుర్తులేదు కానీ చిన్న చిన్న షాడోస్ కానీ ఎవరో ఇలా బ్లింక్ అవుతుంది కదా ఒక సెకండ్, అలాంటివి చూసిన సందర్భాలు, పాదాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా డైరెక్ట్గా అనేది నేను చూడలేదు. రీసెంట్గా నేను ఇక్కడ మన ఫలక్నమ్మ కాళీ టెంపుల్కి వెళ్ళానండి లాస్ట్ అమావాస్య, ఆషాఢ అమావాస్య రోజు. ఆ రోజు ఒక ఆవిడ, నేను గుళ్ళోకి వెళ్ళాను, ఇసుక వేసినా కూడా రాలనంత జనం ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయం అమావాస్య అంటే. నేను వెళ్ళడమే 2 అయింది. ఎక్కడో మేము కారు ఆపుకొని నడుచుకుంటా వెళ్ళిన దాన్ని, చేతిలో నిమ్మకాయల దండ, తర్వాత మాల, నేను ఎప్పుడు పెద్ద మాలలు చేయించుకుని తీసుకెళ్ళడం నాకు అలవాటు. హెవీ వెయిట్ ఉన్నాయి, ఎవ్వరు రాలే, ఒక్కదాన్నే వెళ్ళాను. మీరు నమ్మరు, మెరాకిల్స్ అండి. ఆ రోజు క్యూలో సరే అని చెప్పేసి ఆ మెయిన్ వాళ్ళు నాకు లోపల తెలుసు, వాళ్ళకి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అక్కడికి వెళ్ళే వరకు పోలీస్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతూ అక్కడికి వెళ్ళాను, నేను లైన్లో వెళ్ళలేదు. 2 ఆడవాళ్ళు వచ్చారండి ఆ రోజు, చాలా పెద్దవాళ్ళు. ఒకరు నిమ్మకాయ దండ తీసుకున్నారు, ఒకళ్ళు పూలమాల తీసుకున్నారు. అదేంటమ్మా మీరు పెద్దవాళ్ళు, నేను కదా మోసుకోవాలి అలా అంటే లాగేసుకున్నారు వాళ్ళు నన్ను. గుడి లోపలికి వెళ్ళే వరకు అవి ఇవ్వాల. అది ఒక మేరకు నేను అనుకున్నాను ఎవరో అనుకున్నాను.